వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. హుబిల్లీ ధార్వాడ్లో ఇద్దరు బాలికలపై వేధింపుల కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత అక్కడి జిమ్నాజియంలు లవ్ జిహాద్ కేంద్రాలుగా మారాయని హిందుత్వ సంస్థలు నిరసనలు చేపట్టిన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ ఎన్ శిశుకుమార్ జిమ్నాజియంల యజమానులు జిమ్ ట్రైనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ నిరసనల సందర్భంగా హిందుత్వ సంస్థలు జిమ్ ట్రైనర్లు జిమ్నాజియంలలో భద్రతా చర్యలకు సంబంధించిన పలు సమస్యలను లేవనెత్తారు. ఈ సమావేశంలో వాయిస్ రికార్డుతో కూడిన సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం, నేర చరిత్ర ఉన్న ఏ ట్రైనర్ను నియమించుకోకపోవడం వంటి తప్పనిసరిగా పాటించాల్సిన మార్గదర్శకాల గురించి పోలీస్ కమిషనర్ యజమానులకు ట్రైనర్లకు కఠిన హెచ్చరిక జారీ చేశారు. పోలీస్ కమిషనర్ జిమ్ యజమానులు ట్రైనర్ల సమస్యలను కూడా విని వాటిని పరిశీలిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి డిప్యూటీ కమిషనర్లు ఆఫ్ పోలీస్ రవీష్ సిఆర్, శృతి ఎస్ఎస్, మున్సిపల్ కమిషనర్ రుద్రేష్ ఘలి, ఇతర పోలీస్ అధికారులు హాజరయ్యారు. ఇదే తరహా పరిణామంలో ధార్వాడ్ జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విలేకరులకు సమావేశం నిర్వహించారు. కొంతమంది వ్యక్తుల దుశ్చర్యల కారణంగా జిమ్లను చెడుగా చిత్రీకరించడాన్ని వ్యతిరేకిస్తూ వారు విజ్ఞప్తి చేశారు. లవ్ జిహాద్ కి సంబంధించిన 2 కేసుల విషయంలో పోలీసులు నమోదు చేసిన మొత్తం 4 కేసుల్లో సమీర్ ముల్లా, ముఫీజ్ మియానవార్ అనే 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. సమీర్ ముల్లా కేసులో అతనిపై 2 ఫిర్యాదులు దాఖలయ్యాయి. ఒకటి బాధితురాలు కాగా మరొకటి ఆమె తల్లి దాఖలు చేసింది. ఇక 3వ కేసు హిందుత్వ కార్యకర్త సమీర్ ముల్లాపై దాడి చేసిన దానికి సంబంధించింది. తన స్నేహితురాలి కుటుంబ సభ్యులు ఇతరులు తనపై తప్పుడు ఫిర్యాదు చేసేలా బలవంతం చేశారని ఆరోపించిన జిమ్ ట్రైనర్ సమీర్ ముల్లాపై జరిగిన దాడి కేసులో గుర్తు తెలియని 65 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా హిందుత్వ కార్యకర్తలపై ఉన్న కేసును శ్రీరామసేన అధినేత ప్రమోద్ ముతాలిక్ తప్పుపట్టారు. ఆ కేసును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో హుబుల్లీ బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. సోమవారం బీజేపీ నుంచి బహిష్కరించబడిన నాయకుడు బసవగౌడ పటేల్ యాత్నల్ హుబుల్లీలోని బాధితురాలి ఇంటికి వెళ్లి లవ్ జిహాద్లో ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉందని పేర్కొంటూ సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. కోఆర్డినేటర్ భవ్యగౌడ, న్యాయవాది శకుంతలా శెట్టి నేతృత్వంలోని హిందూ జనజాగృతి సమితికి చెందిన రణరాగిణి సంస్థ సభ్యులు కూడా బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ వారు పోలీస్ కమిషనర్కి ఓ వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. 2వ కేసుకి సంబంధించి లైంగిక వేధింపుల కేసు బాధితురాలు సోమవారం మీడియా ప్రతినిధుల ముందు నిందితుడు ముఫీజ్ మియానవార్ ను వివాహం చేసుకోవాలనే తన ఉద్దేశం గురించి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఆమె వెళ్లిన విషయం గురించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వీడియో క్లిప్ పై స్పష్టత వచ్చింది. నిందితుడు బెదిరించిన తర్వాతే తాను ఆ వీడియోను చిత్రీకరించానని, ఆ వీడియో లీక్ వెనుక ఒక కాంగ్రెస్ నాయకుడు ఉన్నారని ఆమె చెప్పింది. ఏదేమైనా జిమ్లకెళ్ళే అమ్మాయిలు జరభద్రం. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.